ఓకే. సో, ఇక్కడ మనకి ఒక శాంపిల్ డేటా ఉందండి. ఓకే. నేను ఇక్కడ ఎండ్ పాయింట్ అంటే అసలు ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ అనేది తెలుసుకోవడానికి నా కీబోర్డ్‌లో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో క్లిక్ చేస్తున్నానండి. ఓకే. ఇక్కడ చూసారుగా 18,151 రోస్ ఉన్నాయి. రియల్ టైమ్‌లో కూడా మీరు జాబ్‌కెళ్ళినప్పుడు హ్యూజ్ డేటానే ఉంటుందండి. సింపుల్‌గా 5, 6 రోస్, 7, 10 రోస్ అలా ఉండదు. హ్యూజ్ డేటా ఉంటది. ఓకే. ఇలాంటి డేటాలో క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకోవటం, దాన్ని మనం సింపుల్‌గా ఎలా మనం వాళ్ళ రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేసామనేది మన స్కిల్స్‌ని బట్టి ఉంటుంది. సో, అందులో వాళ్ళ రిక్వైర్మెంట్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయటానికి ఓకే. సో, ఇక్కడ మనం ఫార్ములాస్‌ని యూజ్ చేసి క్లయింట్ రిక్వైర్మెంట్‌ని ఈజీగా మనం చేయొచ్చండి. సేమ్ ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు నేను చెప్పే క్లాస్‌లో మీరు ఏదైతే ఈ టాస్క్ మీరు ప్రాక్టీస్ చేసినా, నేర్చుకున్నా దీని నుంచే మీరు పర్ మంత్‌కి ఆన్ అన్ యావరేజ్ చేసుకున్నా సరే పర్ మంత్‌కి మీరు 15,000-20,000 ఎర్న్ చేయొచ్చండి. సెకండ్ సాలరీ కింద. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి లేదంటే నాకు అదర్ ఇన్‌కమ్ కావాలనుకుంటే దీని నుంచే చేయొచ్చు. ఓకే. ఇలాంటి టాస్క్ ప్రతి క్లయింట్‌కి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకి కొంత డేటా ఇచ్చాడు. ఓకే. మళ్ళీ నేను స్టార్టింగ్ పాయింట్‌కి రావటానికి కంట్రోల్ అప్ యారో క్లిక్ చేశానండి. ఓకే. కంట్రోల్ ప్రెస్ చేసి అప్ యారో క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ మనకి డౌన్ పాయింట్ రావాలంటే కంట్రోల్ డౌన్ యారో. కంట్రోల్ అప్ యారో అంటే స్టార్టింగ్, కంట్రోల్ డౌన్ అంటే ఎండ్ పాయింట్ అనేది వస్తుంది. ఓకే. సో, ఈ ఫైల్ నేను మీకు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు దాని కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. దాని నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న మీకు డేటా ఏంటి అంటే కస్టమర్‌కి ఫస్ట్ నేము. ఓకే. అలాగే బర్త్ డేటు, మ్యారేజ్ స్టేటస్, జెండర్, ఈమెయిల్ ఐడీ, యాన్యువల్ ఇన్‌కమ్ ఎంత, టోటల్ చిల్డ్రన్ ఎంత, ఎడ్యుకేషన్ ఏంటి, ఆక్యుపేషన్ ఏంటి, సంథింగ్ హోమ్ ఓనర్ ఇలా సంథింగ్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి? ఇక్కడ ఈ కింద ఆప్షన్స్ చూసారా? ఆక్యుపేషన్. ఓకే. క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చి ఇదనమాట అండి. ఏంటి ఆక్యుపేషన్ వైస్‌గా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఓకే. ఆక్యుపేషన్ వైస్‌గా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా డివైడ్ చేయాలండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ నా ఇన్‌స్టిట్యూట్‌లో స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ నేను ఎంటర్ చేశాను. వాళ్ళు ఏ కోర్సెస్ కూడా ఎంటర్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు నాకు ఎస్ఏపీ పరంగా టాలీ, ఎంఎస్ ఆఫీస్ ఇలా విడివిడిగా ఎవరెవరు ఏ కోర్సెస్‌లో జాయిన్ అయ్యారో లిస్ట్ మొత్తం కావాలండి. అక్కడ ఒక 10 స్టూడెంట్స్, 20 స్టూడెంట్స్ ఉంటే ఓకే. ఈజీగా మనం చేసేయొచ్చు. ఒక 10,000 స్టూడెంట్స్ ఉంటే ఎవరెవరు ఏ కోర్సులనేది నాకు ఫిల్టర్ అవ్వాలి. డివైడ్ అయిపోవాలి. ఓకే. ఆ డివిజన్ అనేది ఎందుకు అనంటే అది క్లయింట్ ఇంట్రెస్ట్. క్లయింట్ రిక్వైర్మెంట్‌కి క్లయింట్ పర్టిక్యులర్ డెసిషన్ తీసుకోవడానికి తనకి ఆ రిక్వైర్మెంట్ కావాలి. ఓకే. దాన్ని మనం ఫుల్‌ఫిల్ చేయాలి. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఆక్యుపేషన్‌ని బేస్ చేసుకొని ఈ కస్టమర్స్ లిస్ట్‌ని డివైడ్ చేయాలండి. మీకిక్కడ డిస్క్లోజ్ చేస్తుంది చూడండి. ఆక్యుపేషన్ అని ఉంది గదా! ఈ కాలమ్. ఒక్క నిమిషం నేను హైలైట్ చేస్తాను. ఆక్యుపేషన్ అనేది ఈ ప్రొఫెషన్ అలాగే స్కిల్డ్ మాన్యువల్, క్లెరికల్ ఇలా సంథింగ్ ఆక్యుపేషన్ అనేది ఇచ్చారు గదా! ఇప్పుడు ఈ ఆక్యుపేషన్‌లో ఈ నేమ్స్ ఉన్నాయి చూసారా? దీన్ని కూడా హైలైట్ చేస్తాను. ఆ నేమ్స్ ఉన్నాయి చూసారా? ఆ నేమ్స్ ఆక్యుపేషన్ వైస్‌గా డివైడ్ అయిపోవాలి. ఓకే. 18,000 రోస్ అండి. అంటే ఆల్‌మోస్ట్ 18,000 పీపుల్ ఉన్నారు మీ చేతుల దగ్గర. అంత డేటా ఉంది. ఆ డేటా వైస్‌గా మనం ఇక్కడ టోటల్‌గా ప్రొఫెషనల్ ఎంతమంది ఆ పీపుల్‌లో, మేనేజ్మెంట్ సైడ్ ఎంతమంది జాబ్ చేస్తున్నారు, స్కిల్డ్ మాన్యువల్‌గా ఎంతమంది జాబ్ చేస్తున్నారు, క్లెరికల్‌గా ఎంతమంది చేస్తున్నారు, మాన్యువల్‌గా సెల్ఫ్ వర్క్ ఎవరు చేస్తున్నారు అనేది క్లయింట్ రిక్వైర్మెంట్. ఇలా మనం డివైడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములానే ఫిల్టర్ అండి. ఓకే. కొంచెం పేషెన్స్‌గా జాగ్రత్తగా వినండి. ఇది మీకు రియల్ టైమ్‌లో కూడా బాగా యూజ్ అవుతుంది ఈ ఫార్ములాస్. ఓకే. సో, నేనిక్కడ సింపుల్‌గా ప్రొవిషన్ కింద మనకు అవుట్‌పుట్ అనేది రావాలి కాబట్టి, నేను ఆ బాక్స్‌ని సెలెక్ట్ చేసుకొని యాజ్ యూజువల్ ఈక్వల్ టు ఇస్తున్నానండి. ఏ ఫార్ములా మనం యూజ్ చేయాలన్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేసే సైన్ ఏంటి అంటే ఈక్వల్ టు. ఇక్కడ మనం ఆ కస్టమర్ డేటాని 18,000 కస్టమర్స్ ఉన్నారండి. వాళ్ళని మనం ఆక్యుపేషన్ పరంగా ఏం చేస్తున్నాం? ఫిల్టర్ చేస్తున్నాం. ఓకే. ఫిల్టర్ అంటే డివైడ్ చేస్తున్నాం. సో, నేనిక్కడ ఫిల్టర్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను. బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఇక్కడ యారే అని ఉంది చూసారా? యారే అంటే ఏంటి అనంటే మాస్టర్ డేటా అనమాట అండి. మాస్టర్ డేటా అంటే ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేయాలని అర్థం. ఓకే. నేనిక్కడ డేటా ప్రొఫైల్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఓకే. డేటా ప్రొఫైల్స్ దగ్గరికెళ్ళినప్పుడు ఇక్కడ ఫార్ములాలో చూడండి. డేటా ప్రొఫైల్స్
మన షీట్ నేమ్ అక్కడ మెన్షన్ అయింది. అంటే డేటా అనేది వేరు వేరు షీట్స్‌లో ఉందనుకోండి. సేమ్ షీట్‌లో ఉంటే మళ్ళీ మనం ఫార్ములా సేమ్ షీట్‌లోనే యూజ్ చేస్తే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. అంటే ఐ మీన్ ఇలా ఎక్సెల్‌లో వెతుక్కోవాల్సిన పని లేదు. కానీ ఇక్కడ డిఫరెంట్ వేరు వేరు షీట్స్ ఉన్నాయి. షీట్స్ అంటే ఏవి? ఇక్కడ డేటా ప్రొఫైల్స్ ఒక షీటు, ఆక్యుపేషన్ ఒక షీటు, ఎడ్యుకేషనల్ వైస్ షీట్. ఇక్కడ నేను ప్లస్ అనేది క్లిక్ చేశాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. జస్ట్ ఎ మినిట్. ప్లస్ అనేది క్లిక్ చేసి ఇక్కడ షీట్ 1 అని వచ్చింది చూసారా? అంటే వర్కింగ్ షీట్ అనమాట. మనం డేటా ఎక్కడైతే ఎంటర్ చేస్తామో దాన్ని మనం షీట్ అంటాం. నార్మల్‌గా మనం రన్నింగ్ నోట్స్ మీరు రాసుకునేటప్పుడు బుక్స్ మీద రాసుకుంటారు కదా! పేపర్స్ మీద. నథింగ్ బట్ వర్కింగ్ షీట్స్ కూడా పేపర్స్ లాంటివి. ఓకే. ఓకే. సో, ఇక్కడ నేను ఆక్యుపేషన్ వైస్ ప్రొఫెషనల్ ఈక్వల్ టు ఫిల్టర్ అనేది యూజ్ చేశాను. బ్రాకెట్ ఓపెన్ చేశాను. యారే అన్న దగ్గర మనకి డేటా అనేది వేరే షీట్‌లో ఉంది కాబట్టి నేను జస్ట్ ఆ షీట్‌ని నేను సెలెక్ట్ చేస్తున్నానండి. అంటే మౌస్‌తో క్లిక్ చేస్తున్నాను. అక్కడ డేటా ప్రొఫైల్స్ అనే షీట్ సెలెక్ట్ అయింది. సో, ఇక్కడ నాకు కావాల్సింది నేమ్స్. ఆ నేమ్స్‌ని సెలెక్ట్ చేశానండి. ఒక ఫస్ట్ ఇనీషియల్ నేమ్‌ని సెలెక్ట్ చేశాను. టోటల్ 18,000 రోస్‌ని నేను సెలెక్ట్ చేయాలి. అలా నేను మౌస్‌తో స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళాననుకోండి అదొక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది. ఎందుకంటే 18,000 డేటా అనేది చాలా హ్యూజ్ డేటా. కాబట్టి నేనేం చేస్తున్నానంటే నా కీప్యాడ్‌లో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డౌన్. ఓకేనా? మళ్ళీ చెప్తాను చూడండి. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో క్లిక్ చేశాను. ఆ రోలో ఎన్నైతే కస్టమర్స్ లిస్ట్ ఉందో అన్ని లిస్ట్ సెలెక్ట్ అయిపోయిందండి. సింపుల్‌గా కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో. ఓకే. నెక్స్ట్. కామా ఇక్కడ మనకి కావాల్సిందేంటి? ఆక్యుపేషన్. ఓకే. నేను ఆక్యుపేషన్‌లో కూడా నేనేం చేస్తున్నానంటే మళ్ళీ డేటా స్టార్టింగ్ పాయింట్‌కెళ్ళటానికి కంట్రోల్ అప్ యారో క్లిక్ చేశానండి. ఆక్యుపేషన్ దగ్గర నేను ప్రొఫెషనల్ సెలెక్ట్ చేశాను. మీరు అబ్జర్వ్ చేయండి నేను హెడ్డింగ్ సెలెక్ట్ చేయట్లేదు. మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ నేమ్ ఆక్యుపేషన్‌లో ఉన్నాయి. నేను హెడ్డింగ్‌ని సెలెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే హెడ్డింగ్ సెలెక్ట్ చేస్తే అది కూడా డేటా కిందే ఎక్సెల్ నోటీస్ చేస్తుంది. మనకి ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేనిక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని శాంపుల్‌గా సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ అగైన్ టోటల్ ఆ రో మొత్తం డేటా సెలెక్ట్ అవ్వడానికి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో క్లిక్ చేశాను. ఓకే. సో, ఆ టోటల్ డేటా సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే అండి, ఆ డేటాని నేను ఏదైతే రో సెలెక్ట్ చేశానో దాన్ని F4 పెట్టి ఫిక్స్ చేస్తున్నానండి. ఓకే. ఎందుకు ఫిక్స్ చేస్తున్నానో ఇన్ మినిట్ మీకు చెప్తాను. ఓకే. F4 పెట్టి క్లిక్ చేస్తున్నాను. ఏదైతే కస్టమర్స్ డేటా గాని, ఆక్యుపేషన్స్ డేటా గాని నేను సెలెక్ట్ చేశానో దాన్ని F4 ఫంక్షన్‌కి మన కీబోర్డ్‌లో ఎంటర్ చేసి ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేశాను. ఎందుకు ఫిక్స్ చేశానంటే ఆ డేటా అంటే ఎక్సెల్ అనేది ఓన్లీ ఆ రోస్‌లోనే సెట్ చేసుకోవాలి. అది దాటి బయటికి రాకూడదు అనుకున్నప్పుడు మనం ఫిక్స్ చేస్తాం అనమాటండి. ఓకే. ఫిక్స్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్‌కి F4. ఓకే. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఓకే. ఇక మనం ఏమిచ్చాం కస్టమర్స్ వాళ్ళు ఏ ఆక్యుపేషన్‌లో ఉన్నారు? ప్రొఫెషనల్‌గా ఉన్నారా? మేనేజ్మెంట్ సైడ్ ఉన్నారా? స్కిల్డ్ మాన్యువల్‌గా ఉన్నారా? క్లరికల్‌గా ఉన్నారా? మాన్యువల్‌గా ఉన్నారా? అనేది టోటల్ డేటాని మనం ఏంటి అనంటే మిక్స్ చేసాం. ఇప్పుడు ఇందులో నేను ఈక్వల్ టు సైన్ ఇస్తున్నాను. ఈక్వల్ టు సైన్ ఇచ్చి నేనిక్కడ ఆక్యుపేషన్ షీట్‌లో ఈ ప్రొఫెషనల్ అనేది సెలెక్ట్ చేస్తున్నానండి. ఓకే. నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేసామంటే కస్టమర్స్ లిస్ట్ అంతా సెలెక్ట్ చేసుకున్నాం. అందులో మనకి మళ్ళీ కావాల్సిన ఆక్యుపేషన్ లిస్ట్ టోటల్ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్సెల్‌ని ఏం చేయమంటున్నాం? ఈక్వల్ టు ఈ ఫోల్డర్‌లో ఓకే. ఆక్యుపేషన్ అనే ఫోల్డర్‌లో ఏ2 అంటే ఏది? ప్రొఫెషనల్‌ని సెలెక్ట్ చేశాను చూసారా? దాన్ని. అంటే ఉన్న ఆక్యుపేషన్స్‌లో ప్రొఫెషనల్స్ ఏదైతే ఉందో వాళ్ళ లిస్ట్ మాత్రమే నాకివ్వు. మిగిలిన లిస్ట్ నాకొద్దు అని చెప్తున్నా. ఓకే. నేను బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేశాను. చూసారా అక్కడ డేటా మొత్తం వచ్చేసింది. వీళ్ళందరూ గూడా ఆక్యుపేషన్‌లో అంటే మనకున్న కస్టమర్ డేటాలో ప్రొఫెషనల్ జాబ్ అనేది చేస్తూ ఉన్నవాళ్ళనమాట. ఇప్పుడు నాకు మేనేజ్మెంట్ సైడ్ కూడా రావాలంటే జస్ట్ మీరు దీన్నిలా డ్రాగ్ చేసేయండి. మిగిలిన లిస్ట్ అంతా కూడా మీకొచ్చేస్తుంది. ఈ డేటాకి అంటే ఐ మీన్ ఇప్పుడు నేను చెప్పిన డేటాని క్రియేట్ చేయడానికి ఆ ఒక్కొక్క ఫైల్‌కి క్లయింట్ 1500 నుంచి 2000 వరకు పే చేయడానికి రెడీగా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి కాకపోతే అక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటి అనంటే రెస్పాన్స్ టైమ్ ఉంటుందండి. మనం ఏదైతే నేను మీకు ఇప్పుడు కొన్ని వెబ్‌సైట్స్ చూపిస్తానో అందులో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే వితిన్ 1 అవర్, 2 అవర్స్ లోపల మనం చేసి సబ్మిట్ చేయాలి.
ఇది జస్ట్ మీకు ఫార్ములా కనుక తెలిసి మీరు ప్రాక్టీస్ కనుక చేస్తే 5 మినిట్స్‌లో చేసేయొచ్చు. జస్ట్ 5 మినిట్స్. ఓకే. నేను మళ్ళీ అగైన్ చెప్తానండి. ఎందుకంటే మీరు స్టార్టింగే హ్యూజ్ లెవెల్ అన్నప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను అగైన్ మళ్ళీ చెప్తాను. ఓకే. మళ్ళీ యాజ్ యూజువల్ మనం స్టార్టింగ్ పాయింట్‌కొచ్చాం. ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు గూడా అండి మీరు డీటెయిల్‌గా అబ్జర్వ్ చేసేటప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఒకటికి 10 సార్లు చూసుకోండి. అంటే ఐ మీన్ ఒకటికి 10 సార్లు అంటే మీకు అర్థమైన 10 సార్లు చూడమని కాదు. దాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. క్లయింట్ ఏది అనుకుంటున్నాడు, దాన్ని మనం ఎలా ఫుల్‌ఫిల్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ ఆక్యుపేషన్ అని అడుగుతున్నాడు. ఆక్యుపేషన్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్స్, ఆక్యుపేషనల్ వైస్ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్. ఆక్యుపేషన్ పరంగా నాకు కస్టమర్స్ లిస్ట్ కావాలి అన్నాడు. ఓకే. నేను డేటా ప్రొఫైల్స్‌లో వీళ్ళు మన కస్టమర్స్. ఓకే. ఇది మన ఆక్యుపేషన్. అంటే ఈ ఆక్యుపేషన్ పరంగా నాకు ఈ కస్టమర్స్ లిస్ట్ అంతా కావాలి. ఆక్యుపేషన్ పరంగా నాకు కస్టమర్స్ లిస్ట్ అంతా కావాలి. అక్కడ మనం ఏం చేసాం? ఫిల్టర్ అనే ఫార్ములా యూజ్ చేసి ఫస్ట్ ఈ కస్టమర్స్ లిస్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఈ ఆక్యుపేషన్ లిస్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. టోటల్ డేటాలో సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేసాం? ఓన్లీ ఇందులో ప్రొఫెషనల్ అయితేనే తీసుకో. లేదు ఓన్లీ ఇందులో స్కిల్డ్ మాన్యువల్ అయితేనే తీసుకోమని చెప్పి మనం ఎక్సెల్‌కి చెప్తున్నాం. దాన్ని అది సింపుల్‌గా జస్ట్ వితిన్ 2 సెకండ్స్‌లో చేసేస్తుంది. ఓకే. నేను మళ్ళీ అగైన్ చెప్తాను చూడండి. ప్రొఫెషనల్ దగ్గరికొచ్చినప్పుడు ఈక్వల్ టు ఇక్కడ మనం ఈ డేటాని ఏం చేస్తున్నామంటే దేనికది డివైడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఫిల్టర్ అంటారండి. ఓకే. ఫిల్టర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 60% కన్నా మార్క్స్ అబోవ్ వచ్చినోళ్ళని, 60% కన్నా బిలో వచ్చిన స్టూడెంట్స్‌ని డివైడ్ చేయమని చెప్పారనుకోండి. దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళని మనం ఫిల్టర్ చేస్తున్నాం. ఓకే. ఒక కాలేజ్‌లో గాని, స్కూల్‌లో గాని ఇలా మీకు టాస్క్ ఇచ్చారనుకోండి. దాని మీనింగ్ మనం ఫిల్టర్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఫిల్టర్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. యారే అంటే మాస్టర్ డేటా అండి. ఓకే. అందులో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్‌ని ఫస్ట్ ఓకే. ఆ కస్టమర్స్ డేటా మొత్తం సెలెక్ట్ చేయండి. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో. డేటా మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్సెల్‌లో ఈ రో మాత్రమే సెర్చ్ చేయాలి. ఈ బయటికొచ్చి సెర్చ్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ నంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి కాబట్టి ఎక్సెల్ బై మిస్టేక్‌ని ఇక్కడ బయటకొచ్చి వెతుక్కునే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మీరు F4 ఫంక్షన్‌కి ప్రెస్ చేసి ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేసే మీనింగ్ ఏంటంటే ఎక్సెల్ అనేది వెతుక్కునేటప్పుడు డేటా ఓన్లీ ఆ రో వరకే ఎతుక్కుంటుంది. అది దాటి బయటికి రాదనమాట. ఓకే. నెక్స్ట్ అందులో మళ్ళీ కామా, మళ్ళీ అగైన్ డేటా ప్రొఫైల్స్‌లోనే ఓకే. ప్రొఫెషనల్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేయండి హెడ్డింగ్స్ నేను సెలెక్ట్ చేయట్లేదు. మీరు కూడా బై మిస్టేక్‌న హెడ్డింగ్స్ సెలెక్ట్ చేయొద్దు. హెడ్డింగ్స్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది ఆన్సర్. ఓకే. ప్రొఫెషనల్ సెలెక్ట్ చేసి మళ్ళీ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ డౌన్ యారో. ఓకే. ఈ డేటాని దాటి గూడా వెతకూడదు కాబట్టి, నేను దాన్ని గూడా F4 నా కీబోర్డ్‌లో ప్రెస్ చేసి ఫిక్స్ చేస్తున్నానండి. ఓకే. టోటల్ కస్టమర్ డేటా సెలెక్ట్ చేసాం. టోటల్ ఆక్యుపేషన్ డేటా సెలెక్ట్ చేసాం. ఈక్వల్ టు ఇక్కడ మన షీట్‌లో ఏది ఫిల్టర్ అవ్వాలి? ఈ ప్రొఫెషనల్స్. నేను A2 అంటే ఇక్కడ A2 వచ్చింది చూసారండి. ఏ కాలమ్ సెకండ్ రో ప్రొఫెషనల్స్. ఓన్లీ అక్కడ ఆక్యుపేషన్‌లో ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకో. మిగిలిన వాళ్ళు వద్దు అని మనం చెప్తాం. ఓకే. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్. వాళ్ళ డేటా అంతా వచ్చేస్తది. ఇప్పుడు నేను ఇలా డ్రాగ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మనం A2 ప్రొఫెషనల్స్ కదండీ! నేను ఇలా డ్రాగ్ చేస్తాను చూడండి. ఇక్కడ చూసారా B2 వచ్చింది. B2 ఏదుంది? మేనేజ్మెంట్. అంటే మేనేజ్మెంట్ సైడ్ డేటా మనకొచ్చేస్తుంది. అలాగే స్కిల్డ్ మాన్యువల్. ఇక్కడ ఏ డేటా ఉంది? C2లో ఏంటి? స్కిల్డ్ మాన్యువల్ ఉంది. అలా ప్రతి ఆక్యుపేషన్‌కి సంబంధించి మనకి ఫిల్టర్ అనేది జరిగింది. ఓకే. ఇది ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా ఇలా క్రియేట్ చేసేసి అది వాళ్ళకి మెయిల్ ద్వారానో లేదంటే సంథింగ్ వాట్సాప్ ద్వారానో మీరు షేర్ చేస్తే సరిపోతుంది. ఓకే. అండ్ అగైన్ సేమ్ ఇలాంటిదే ఇంకో టాస్క్ ఉంది ఇక్కడ చూడండి. సేమ్ ఎగ్జాక్ట్‌లీగా సేమే. ఇప్పుడు కస్టమర్స్‌ని ఎలా డైవర్ట్ చేయమంటున్నాడు? ఎడ్యుకేషనల్ పరంగా డైవర్ట్ చేయమంటున్నాడు. ఈ టాస్క్‌లో. ఎడ్యుకేషనల్ అంటే మన క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి? మాకు ఇలా 18,000 మంది కస్టమర్స్ ఉన్నారండి. వాళ్ళని వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ వైస్‌గా డివైడ్ చేసి మాకివ్వండి. డివైడ్ అంటే నథింగ్ బట్ ఫిల్టర్ చేసి ఇవ్వండి. అంటే ఎలాగా బ్యాచిలర్స్, పార్షియల్ కాలేజ్, హై స్కూల్, పార్షియల్ హై స్కూల్, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇలా మాకు డివైడ్ చేసి ఇవ్వండి అని చెప్పి మీకు టాస్క్ చెప్పారు. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు ఫిల్టర్ ఓకే. బ్రాకెట్ సారీ స్పెల్లింగ్ తప్పు ఎంటర్ చేశాను.
ఫిల్టర్. ఓకే, సేమ్ అదే ఎగ్జాక్ట్లీ ప్రొఫైల్కి వెళ్ళిపోండి. మీకు డౌన్ ఉందనుకోండి, అది మీరు పైన ప్రెస్ చేయడానికి, ఐ మీన్ టాప్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళడానికి కంట్రోల్ అప్ యారో నొక్కండి. ఓకే, కస్టమర్స్ యాజ్ యూజువల్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో సెలెక్ట్ చేశారు. ఈ డేటా దాటి ఎక్సెల్ బయట వెతకూడదు కాబట్టి F4. ఓకే, మళ్ళీ అగైన్ కామా, మళ్ళీ డేటా ప్రొఫైల్స్, అంటే ఐ మీన్ మన డేటా అంతా కూడా ఆ షీట్లో ఉంది కాబట్టి మనం ఆ షీట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఎడ్యుకేషన్. ఈసారి మనకు ఆక్యుపేషన్ కాదండి కావాల్సింది, వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారు అనేది కాదు, వాళ్ళు ఏం చదువుకున్నారు అనేది కావాలి క్లయింట్కి. సో అందుకని నేను ఎడ్యుకేషన్ చెప్పండి, ఏదైనా డౌటా? సెలెక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు సార్? అంటే క్లిక్ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా కీబోర్డ్ లో ఏమైనా యూజ్ చేస్తున్నారా? ఏం లేదండి, జస్ట్ నేను సెలెక్ట్ చేసి నాకు టాప్ రోకి రావడానికి కంట్రోల్ ప్లస్ అప్ యారో క్లిక్ చేస్తున్నానండి. అది సరే సార్, ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ లో ఉన్నాము, అది స్టార్టింగ్ లోకి వెళ్ళి క్లిక్ చేయాలంటే అది క్లిక్ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా క్లిక్ చేస్తున్నాను, ఎంటర్ నొక్కుతున్నారా? క్లిక్ క్లిక్ చేస్తున్నాను. చేస్తున్నారా? ఓకే, ఇప్పుడు మన టోటల్ డేటాని సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో అండి. టోటల్ డేటా సెలెక్ట్ అయిపోయింది. ఆ ఫైల్, ఐ మీన్ ఆ రో డేటాని బయట వెతకకుండా ఓన్లీ అక్కడ సెర్చ్ చేయాలి కాబట్టి ఫిక్స్ చేస్తున్నాను. ఓకే, ఈక్వల్ టు ఎడ్యుకేషనల్ షీట్లో మనకి బ్యాచిలర్స్ లిస్ట్ కావాలి, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. మిగిలిన డేటా అంతా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఈ ఫార్ములా, ఈ ప్రాసెస్ అంతా కూడా 2019 వెర్షన్ నుంచే ఉంది, ప్రీవియస్ వెర్షన్స్లో లేదు. ఆల్మోస్ట్ ఇంకా అందరూ కూడా 2019 వెర్షనే ఇప్పుడు లేటెస్ట్గా యూజ్ చేస్తుంటారు. అంటే ఐ మీన్ ఈ టాస్క్ చేయాలంటే స్పెసిఫిక్గా కొన్ని కంపెనీస్ 2007 సాఫ్ట్వేర్స్ కూడా యూజ్ చేస్తున్నాయి. బట్ హ్యూజ్ డేటాని మీరు ఈజీగా మేనేజ్ చేయాలనుకుంటే కనుక మీ సిస్టంలో కంపల్సరీగా ఈ మార్చి ఆఫీస్ 2019 సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే, ఇది మీకు అర్థమైంది కదండి కాన్సెప్ట్? అర్థమైంది సార్. మాధవ్ గారు మీకు అర్థమైందా? మాధవ్ గారు మీకు ఓకేనండి, అర్థమైందా? సార్ అర్థమైంది, కానీ ఒక డౌట్. చెప్పండి. F4 తోనే మనం ఎందుకు లాక్ చేయాలి? మిగతా ఫంక్షన్ కీస్ ఉన్నాయి కదా. నాకు అర్థం కాలేదండి, మళ్ళీ చెప్పరా? F4 తో, F4 అది ప్రీ డిఫైన్డ్ అండి, మనం ఫిక్స్ చేయాలంటే F4 అనేది యూస్ చేయాలి. ఇంకా ప్రోగ్రామింగ్ అలా డిజైన్ చేశారు అంతే, మనం వేరే కీస్ యూస్ చేయడానికి లేదు, అది షార్ట్ కట్ అనమాట. ఓకే సార్. ఇప్పుడు మనం ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే అది ఎందుకు టైప్ అవ్వాలి అని అంటే దానికి అది ఫిక్స్ అనమాట అంతే. ఓకే ఓకే సార్. ఒక్క నిమిషం, మీకు ఇలా ఇంకో టాస్క్ చెప్తాను, ఒక్క నిమిషం. ఓకే అండి, ఇది నా కొత్త అకౌంట్ అండి. ఓకే, ఇక్కడ సంథింగ్ మీరు ప్రొఫైల్స్ ఎలా అంటే డేటా ఫిల్టర్స్ ఇవన్నీ. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను మీకు ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నది కూడా సేమ్ అదే చేస్తారు. డేటా సార్టింగ్ అని, డేటా ఫిల్టర్. ఇక్కడ చూసారా, ఐ విల్ సార్ట్ ఫిల్టర్ ఫార్మేట్ డేటా సంథింగ్. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంత ఛార్జ్ చేస్తున్నారండి. అంటే నెంబర్ ఆఫ్ క్లయింట్స్, అంటే మనకి ఓన్లీ ఇండియా నుంచేనే కదా, వరల్డ్ వైడ్ నుంచి ఇది కనెక్ట్ అవుతుంది సైట్. మనం జస్ట్ అక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని మనం చేసే సర్వీసెస్ని అప్లోడ్ చేస్తే క్లయింటే మనల్ని అప్రోచ్ అవుతాడండి. ఓకే, ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్గా ఉంటే మీ సెకండ్ ఇన్కమ్ కింద దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇలాంటి టాస్కే ఉంటుంది. అక్కడ రియల్ టైంలో అయితే మటుకి సింపుల్ డేటా, ఒక ఎగ్జాంపుల్ లాగా డేటా ఉంటుందండి, హ్యూజ్ లెవెల్లో డేటానే ఉంటుంది. ఓకే, బట్ మీరు వన్స్ ప్రాక్టీస్ చేసి మీరు అలవాటు అయిపోయింది అనుకోండి, మిగిలినంతా కూడా మీకు సింపుల్గానే ఉంటుంది. ఓకే.
ప్రాక్టీస్ చేయడానికి ఆన్‌లైన్ లోనే చేయాలా సార్? మామూలుగా ఉండదా? డేటా అనేది? ఈ ఫైల్స్ అయితే నేను మీకు ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తానండి. మీకు యూట్యూబ్‌లో ఛానెల్‌లో ఇప్పుడు ఈ రికార్డెడ్ సెషన్ నేను అప్‌లోడ్ చేస్తాను గదా! దాని కింద డిస్క్రిప్షన్‌లో హ్మ్. మీకు ఈ ఫైల్ దొరుకుతుంది. మీరు దాన్ని చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో అయినా చేయొచ్చు, ఆఫ్‌లైన్‌లో అయినా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి సేమ్ సింపుల్ థింగ్ ఇలాంటిదే పైవట్ టేబుల్స్‌లో మనకొక టాస్క్ ఉంటుందండి. డిఫరెంట్ టాస్క్ ఏంటి అంటే ఆహ్, వాళ్ళు ఏదైతే ఫిల్టర్స్ ఇక మనం ఫిల్టర్స్ యూజ్ చేసి మనం ఏం చేసామంటే ఆక్యుపేషన్ వైస్‌గా కస్టమర్స్‌ని డివైడ్ చేసాం. అలాగే ఎడ్యుకేషన్ వైస్‌గా కస్టమర్స్‌ని డివైడ్ చేసాం ఫిల్టర్స్‌ని యూజ్ చేసి. కొన్నిసార్లు ఉన్న డేటాలో ఏంటి అనంటే కొన్నిసార్లు ఉన్న డేటాలో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనకి ఒక 10 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి. ఓకే. ఒక కంపెనీకి ఒక 10 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఈ 10 బ్రాంచెస్ ఈ 10 బ్రాంచెస్ దేనికది డివైడ్ అయిపోతుంది. ఐ మీన్ ఏ డేటాకి ఏ బ్రాంచ్‌కి ఆ బ్రాంచ్ డేటా నాకు సెపరేట్‌గా కావాలి. సెపరేట్ షీట్‌లో కావాలి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 10 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. అందులో ఉన్న సేల్స్ గాని, అందులో జరిగిన ఆహ్, వాల్యూ గాని అంటే ఐ మీన్ సేల్స్ వాల్యూ గాని, ప్రాఫిట్స్ గాని, ప్రొడక్ట్స్ గాని, ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ గూడా నాకు ఏ షీట్‌కి ఆ షీట్ సెపరేట్‌గా కావాలి. అలాంటప్పుడు మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటి అనంటే పైవట్ టేబుల్‌లో మనం ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. యాక్చువల్‌గా నిన్న నేను దీనికి సంబంధించి చెప్దాం అనుకున్నాను. అది టెక్నికల్ ఎర్రర్ వల్ల ఆగిపోయింది. ఓకే. ఈరోజు దాని గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక శాంపిల్ డేటా ఎంటర్ చేస్తాను. తర్వాత రియల్ డేటా ఇలాంటిది ఒక డేటా షీట్ తీసుకొని మీకు ఆన్‌లైన్‌లో ప్రాక్టీస్ చేపిస్తాను చేత. ఓకే. ఓకే. ఇదొక సింపుల్ డేటా అనుకుందాం. ఫస్ట్ ఇది మనం ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత రియల్ డేటాలోకి వెళ్దామండి. ప్రైవేట్ టేబుల్ అయినా మీరు టేబుల్ అయినా మీరు ఫంక్షన్ చేయాలి అంటే గనక మీకు కంపల్సరీగా హెడ్డింగ్స్ ఉండాలండి. ఓకే. హెడ్డింగ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఓకే. ఇప్పుడు దీన్ని సింపుల్ డేటా ఇన్సర్ట్ నేను పైవట్ టేబుల్ చేంజ్ చేస్తున్నాను. ఓకే. ఇందులో మనకి కావాల్సిన ఏదైతే మెయిన్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ నాకు నేమ్ వైస్‌గా కావాలి అని అడిగాడు. అప్పుడు మీరు నేమ్ అనేది ఫస్ట్ ర్యాంక్ ఇవ్వండి. తర్వాత ప్రొడక్ట్స్ అనేవి సెకండ్ ర్యాంక్ ఇవ్వండి. తర్వాత సేల్స్ సమ్మేషన్ బాక్స్‌లో వేయండి. నేను జస్ట్ ఆ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రోస్‌లో వేయాలా? కాలమ్స్‌లో వేయాలా? లేదంటే సమ్మేషన్ వాల్యూస్‌లో వేయాలా అనేది చూసుకొని చేశాను. ఓకే. ఇక్కడ క్లయింట్ నాకేమడుగుతున్నాడంటే, ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కిరణ్ మొబైల్స్ లేదా మనోజ్ బుక్స్ అనేది ప్రతీది కూడా నాకు సెపరేట్ షీట్‌లో కావాలి. సింగిల్ షీట్‌లో వద్దు. ఓకే. అంటే ఇక్కడ మనకి ఓన్లీ సింపుల్‌గా ఒక 5 రోస్ డేటా ఉంది కాబట్టి ఈజీగా అనలైజ్ చేయొచ్చు. కానీ రియల్ టైమ్‌లో మీకు చెప్పాను కదండీ 18,000, 10,000 రోస్ హ్యూజ్ డేటా ఉంటుంది. అలాంటి డేటా అప్పుడు క్లయింట్ ఏంటంటే ఏ ప్రొడక్ట్‌కి ఆ ప్రొడక్ట్ నాకు సెపరేట్ షీట్‌లో డేటా కావాలని అడిగారు. ఓకే. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫిల్టర్స్ అని ఉంది చూసారా? అగైన్ మళ్ళీ ఫిల్టర్సేనండి. ఈ ఫిల్టర్స్‌లో మీరు దాన్ని యూజ్ చేయండి. ఓకే. ఇక్కడ టోటల్‌గా మన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఎన్ని సేల్స్ చేసారో వచ్చింది. ఓకే. ఆల్. ఇక్కడ మనకి ఏవేవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ ఉన్నాయి. ఇక్కడ టోటల్ ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి? నాకు ఇక్కడ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ గూడా ఏ షీట్‌కి ఆ షీట్ సెపరేట్‌గా కావాలి. అప్పుడు మీరు సింపుల్‌గా ఏం చేస్తారు అనంటే అండి, ఇక్కడ మీరు ఈ పైవట్ బాక్స్‌ని సెలెక్ట్ చేసినప్పుడు పైన మీకు పైవట్ టేబుల్ అనాలిసిస్ అని వచ్చింది చూసారా? నేను ఔట్ సైడ్‌ది సెలెక్ట్ చేస్తే మీకు ఆప్షన్ కనబడదు మెనూ బార్‌లో. ఓన్లీ మనం పైవట్ టేబుల్ బాక్స్‌ని మనం సెలెక్ట్ చేసినప్పుడే ఇక్కడ మీకు పైవట్ టేబుల్ అనాలిసిస్ బాక్స్ కనబడుతుంది. ఓకే. మన ఔట్ సైడ్ ఉన్నప్పుడు అది హైడ్ అయిపోతుంది. సో, ఇక్కడ పైవట్ టేబుల్ అనాలిసిస్‌లో మీకు ఇక్కడ ఆప్షన్స్ అని కనబడుతున్నాయి గదా!
ఇక్కడ ఆప్షన్స్ బటన్ మీరు క్లిక్ చేసినప్పుడు షో రిపోర్ట్ ఫిల్టర్ పేజెస్. రిపోర్ట్ ఫిల్టర్ పేజెస్ అన్నారు అంటే జస్ట్ మనం అది క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ చూసారా ఈ డౌన్లో మనకి ఏ ప్రోడక్ట్కి ఆ ప్రోడక్ట్ సపరేట్ షీట్లో వచ్చేసింది. బుక్స్, కీబోర్డు, ల్యాప్టాప్, మొబైల్స్. ఓకే, అంటే మీకు ఇక్కడ సింపుల్గా డేటా ఉంది కాబట్టి దీనికి ఇంత రిక్వైర్మెంట్ మనం ఫంక్షన్ చేయాలని అనిపించవచ్చు. ఒక 18,000 రోస్లో డేటా ఉందనుకోండి, అంత డేటాని క్లయింట్ ఒక సింగిల్ షీట్లోనే రివ్యూ చేయలేని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇండివిజువల్గా ఏ షీట్కి ఆ షీట్ సపరేట్ అడుగుతారండి. ఇది కూడా మీరు వెబ్సైట్స్లో ఈ వర్క్ కూడా డేటా ఫిల్టరింగ్ వర్క్ బై పైవట్ టేబుల్స్ అనే టాస్క్ ఉంటుంది. దాన్ని కూడా సింపుల్గా ఇలా చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం యాక్చువల్గా ఈ డేటా ప్రొఫైల్స్లోనే మనం నాకు ఇక్కడ ఈ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైజ్గా కావాలనుకోండి. ఒక్క నిమిషం మీకు చెప్తాను, వీటిని డిలీట్ చేస్తాను. అంటే ఇక్కడ మన రిక్వైర్మెంట్, క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే అండి, ఉన్న డేటా అంతా కూడా నాకు సపరేట్గా కావాలి. ఓకే, ఉన్న డేటా అంతా కూడా నాకు సపరేట్గా కావాలనుకున్నప్పుడు దీన్ని యూస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఇక్కడ మనకి ఆక్యుపేషన్ ఉంది కదా, ఆక్యుపేషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ప్రొఫెషనల్, మేనేజ్మెంట్, స్కిల్డ్ మాన్యువల్, క్లినికల్ మాన్యువల్. ఓకే, వీటి వైజ్గా నాకు సపరేట్ ప్రతి షీట్లో నాకు సపరేట్గా వేసి ఇవ్వండి అండి. ఈవెన్ మీరు జాబ్లోకి వెళ్ళినా సరే ఇలాంటి టాస్కే ఉంటుందండి. మీకు ఒక లిస్ట్ ఇచ్చేసి ఇదిగోండి ఇలాంటి ఒక 18,000 రోస్ ఉన్న డేటా ఇచ్చేసి నాకు ఆక్యుపేషన్ వైజ్గా వేరు వేరు షీట్లో వేసి ఇవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు సింపుల్గా ఏం చేస్తారంటే జస్ట్ ఫస్ట్ ఇది కంట్రోల్ ఏ, టోటల్ డేటా సెలెక్ట్ అవడానికి కంట్రోల్ ఏ నేను యూజ్ చేశానండి. ఓకే, యూజ్ చేసిన తర్వాత ఇన్సెట్లో పైవట్ టేబుల్లోకి వెళ్ళిపోండి, న్యూ వర్క్ షీట్. ఓకే, ఇందులో మీకు కావాల్సిన ఫస్ట్ నేమ్ చూస్ చేస్తున్నాను. ఈ నేమ్ వైజ్గా మీకు ప్రతిదీ కూడా ఆక్యుపేషన్ వైజ్గా కావాలి. సో ఆక్యుపేషన్ మీకు ఏదైతే క్లయింట్ వేరు వేరు షీట్లో నాకు ఇది కావాలండి అని అడుగుతారో దాన్ని మీరు ఫిల్టర్స్లో వేయండి. ఫిల్టర్స్. ఓకే, వేరు వేరుగా అంటే డివిజన్ అండి. డివిజన్ అంటే మీరు చేయాల్సిన ఫంక్షన్ ఫిల్టర్. ఓకే, మీకున్న టాస్క్ని ఫిల్టర్స్ వైజ్గా డివైడ్ చేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీ క్లయింట్ అనుకోండి, అంటే నాకు ఇలా ఒక 10,000 స్టూడెంట్స్ డేటా ఉంది నా దగ్గర. ఎస్ఏపీ స్టూడెంట్స్, టాలీ స్టూడెంట్స్, ఎంఎస్ ఆఫీస్ స్టూడెంట్స్ విడివిడిగా నాకు షీట్స్లో డేటా ఇవ్వండి అన్నాను. అంటే అక్కడ మీరు ఏం చేస్తున్నారు, కోర్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫిల్టర్ చేస్తున్నారండి దాని వైజ్గా. ఓకే, మనం ఇక్కడ సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసి ఓకే పైవట్ టేబుల్ అనాలిసిస్లో ఆప్షన్స్లోకి వెళ్ళి షో రిపోర్ట్ ఫిల్టర్స్. ఓకే, ఆక్యుపేషన్ ఇక్కడ వచ్చేసి చూసారా, మేనేజ్మెంట్, మాన్యువల్, ప్రొఫెషనల్, స్కిల్డ్ మేనేజ్మెంట్. అంటే ఇక్కడ మనం ఇంకా యాక్చువల్గా క్వాంటిటీ ఎంత అనేది వేయలేదు. ఓకే, దాన్ని వేసి ఆ డీటెయిల్స్ కూడా వచ్చేస్తుంది. సింపుల్ అండి, అయిపోయింది. మేనేజ్మెంట్, మాన్యువల్, ప్రొఫెషనల్స్. సార్ మీరు చెప్పండి. ఫిల్టర్స్ లోకి వెళ్ళడానికి యారో క్లిక్ చేస్తున్నారు కదా, దానికి కూడా షార్ట్ కట్స్ ఉంటాయా సార్? ఏదండి ఇక్కడ బాక్సెస్ లోనా? దానికి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అండి. జస్ట్ ఇలా అంతేనా? ఇంకా డ్రాగ్ చేసి ఇలా డ్రాప్ చేయండి. అదే సార్, అంతే. షార్ట్ కట్స్ ఉండవా సార్? ఓన్లీ ఇలా యారోతోనే క్లిక్ చేసుకోవాలా? దానికి షార్ట్ కట్స్ ఉండవు. ఓకే సార్. ఇది జస్ట్ మనం ఒక సింగిల్ బటన్ లో యూస్ చేస్తాయి కదా, వీటికి షార్ట్ కట్స్ ఉంటుంది. ఓకేనండి, మీకు ఈ 2 పాయింట్స్ అర్థమైనాయా? పక్కన కాలమ్స్ అని ఉంది కదా, అది ఎప్పుడు మనం యూస్ చేస్తాం? మళ్ళీ చెప్పండి, నాకు అర్థం కాలేదు. పక్కన కాలమ్స్ ఉంది కదా, ఫిల్టర్ పక్కన కాలమ్స్. కాలమ్స్ మనకి యూజ్ ఉంటుందా కాలమ్స్ వల్ల? ఇదా? యూజ్ ఉంటుంది, యూజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జెండర్ కాలమ్స్ లో పెట్టాను అనుకోండి, ఇలా వస్తుంది. ఓకే, యూజ్ ఉంటుంది, ప్రతిదీ యూజ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఇంకా ఆ ఫంక్షన్ ఇంకా చేయలేదంతే.
ఇంకా నేను ఇన్ డీటెయిల్ మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అప్పుడు నేను చెప్తాను. కాలమ్స్ రోస్ రెండు సమానమే. మనం ఇక్కడ డేటా రో వైజ్ కావాలనుకుంటే రో వైజ్, కాలం వైజ్ కావాలనుకుంటే కాలం వైజ్, రెండు కూడా యూజ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇలానే ఎంఎస్ ఎక్సెల్లో అండి డాష్ బోర్డ్స్ అని ఉంటాయి. అంటే డాష్ బోర్డ్స్ అనేవి ఏంటి అని అంటే సింపుల్గా చెప్పాలి ఏంటంటే మీరు ఏదైనా వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు అక్కడ క్లియర్ డయాగ్రమెటికల్ ఫార్మాట్లో ఉంటాయి కదా. అంటే మనం బటన్స్ క్లిక్ చేయగానే మనకి అక్కడ అవుట్పుట్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పలానా ప్రొడక్ట్ ఎన్ని సేల్స్ అయినాయి, పలానా ప్రొడక్ట్ పలానా మంత్లో ఎన్ని సేల్స్ అయ్యాయి, పలానా ప్రొడక్ట్ పలానా పర్సన్ పలానా డేట్న ఎన్ని సేల్స్ చేశాడు, ఇలాంటివన్నీ మనం ఫంక్షన్స్ చూసుకునేటప్పుడు ఏంటి అంటే క్లయింట్ ఒక డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేయమంటాడు. డాష్ బోర్డ్ అంటే టోటల్ డీటెయిల్స్ని మనం గ్రాఫికల్ ఫ్లో చార్ట్స్ రూపంలో మనం దాన్ని డిస్ప్లే చేస్తాం అనమాట అండి. ఓకే. సో దాన్ని ఇంకా మనం ఫర్దర్గా చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అంటే ఇక్కడ ఈ డేటాని నేను మీకు వీడియో షేర్ చేసినప్పుడు డిస్క్రిప్షన్ పెడతానండి. దీన్ని మటుకు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ మీరు నేర్చుకుంటే, ఐ మీన్ ఈ ఫార్ములాస్ సిస్టమ్స్ నేర్చుకుంటే మీకు జాబ్లో యూజ్ అవుతుంది. అలాగే మీకు సెకండ్ శాలరీ కింద కూడా మీకు యూజ్ అవుతుందండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈరోజు టాస్క్, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. రేపు నేను ఇంకొన్ని సేల్స్ డాష్ బోర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పైవట్ టేబుల్ కింద కన్వర్ట్ చేస్తాను కదండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను తీసుకున్నాను. ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్స్ అని ఉండేది సరే. నాకు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే వైజ్గా యాన్యువల్ ఇన్కమ్ సంథింగ్ కావాలనుకున్నాను. ఇవి మనం బటన్స్ కింద యూజ్ అవుతాయండి. ఇవి మనకి బటన్స్ కింద యూజ్ అవుతాయి. ఓకే. అంటే ఇక్కడ మనం క్లిక్ చేసిన దాన్ని బట్టి అక్కడ డేటా చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. ఓకే. మనం ఏదైతే సెలెక్ట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ ఫీల్డ్కి సంబంధించిన డేటానే ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే జస్ట్ లైక్ మనం ఒక వెబ్సైట్స్లో ఎలా అయితే వర్కౌట్ చేసుకుంటామో డాష్ బోర్డ్లో అలా మనకి యూజ్ అవుతుంటుంది. ఇలాంటి వాటికి క్లయింట్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడండి. ఎందుకంటే వాళ్ళకి అది టాస్క్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళు 18,000 రోజులో ఒక్కొక్క పాయింట్ రివ్యూ చేసుకోవాలంటే చాలా కష్టం. ప్రతిదీ వాళ్ళు అనలైజ్ చేయాలంటే. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసి ఇవ్వండి అని చెప్పేసి టాస్క్ ఇస్తారు. ఓకే. దాన్ని కూడా మీకు చూపిస్తాను ఈ సైట్స్లో. ఒక నిమిషం. ఇక్కడ సెర్చ్ బాక్స్లో చూసారా ఎక్సెల్ డాష్ బోర్డ్స్ అని వచ్చినాయి. ఓకే. ఇవన్నీ ఇదిగోండి ఫార్మాట్స్ ఇలా వస్తాయండి గ్రాఫికల్ ఫార్మాట్స్లో. దీన్ని మనం ఇప్పుడు బార్స్లోను ఇన్సర్ట్ స్లైసర్స్, ఇన్సర్ట్ టైమ్ లైన్స్ చెప్తాను. అవన్నీ నేను మీకు 1 by 1 మనం అలా ఫంక్షనింగ్ అనేది చేసుకుంటూ వెళ్తాం. ఓకే. ఓవరాల్గా మీరు టోటల్గా క్లయింట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ స్టడీ చేయటం, దాన్ని డైజెస్ట్ చేసుకుని అర్థం చేసుకోవడంలో ఉందన్నమాట. ఈ ఫార్ములా చూస్ చేయటం, ప్రాక్టీస్ చేయటం అనేది టోటల్గా ఈజీగా అవుతుంది. ఎందుకంటే మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. ఓకే. సో ఇలా మనం ఎలా ప్రొఫైల్ క్రియేట్ చేయాలి, వీటిలో ప్రొఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ టాస్క్ ఇస్తాను. ఈ రోజుకి నేను మీకు ఇచ్చే ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు చెప్పిన ఈ ఫిల్టర్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పైవట్ టేబుల్ వైజ్గా షీట్స్ పరంగా డివైడ్ చేయటం, ప్లస్ క్లయింట్ వైజ్గా అంటే ఐ మీన్ కస్టమర్ వైజ్గా ఆక్యుపేషన్ని, కస్టమర్ వైజ్గా ఎడ్యుకేషన్ని డివైడ్ చేయటం. ఫస్ట్ ఈ టాస్క్ అనేది చేయండి. ఓకే.